హలో ఫ్రెండ్స్, మీ ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుందా? యాప్స్ లేట్గా ఓపెన్ అవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం ఒక పవర్ఫుల్ ఫోన్ క్లీనర్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది బ్యాటరీ సేవ్ చేస్తుంది, ర్యామ్ ఆప్టిమైజ్ చేస్తుంది, జంక్ ఫైల్స్ కూడా క్లీన్ చేస్తుంది. మనం రోజు ఫోన్ వాడుతూనే ఉంటాం. బట్ ఆ ఫోన్ వాడుతున్నప్పుడు టెంపరీ ఫైల్స్, క్యాచీ, బ్యాక్గ్రౌండ్ జంక్ క్రియేట్ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి. సో ఇవన్నీ స్టోరేజ్ని ఆక్యుపై చేస్తూ ఫోన్ పర్ఫార్మెన్స్ని స్లోగా డౌన్ చేస్తాయి. ఇక్కడే మనం వాడాల్సింది నోక్స్ క్లీనర్ లాంటి యాప్. మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ యాప్లో ఉండే ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం. వన్ ట్యాప్ క్లీన్. సో సింపుల్గా మనం వన్ ట్యాప్ క్లిక్ చేసి మొత్తం జంక్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు జంక్ ఫైల్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ర్యామ్ బూస్టర్ కూడా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిపియు కూలర్. సో మన సిపియు అంటే మనం వాడే ప్రతిదీ కూడా దానిపైన పడుతుంది కాబట్టి సో దాన్ని కూల్ చేయడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. యాప్ లాక్. సో ఈ యాప్లో ఉంది. యాప్ లాక్ కూడా మనం ఏదైనా ఒక యాప్ ఎవరైనా ఓపెన్ చేయకుండా, ఇప్పుడు వాట్సాప్ ఉంది, దానికి లాక్ చేసామనుకోండి ప్రతిదీ కూడా ప్రతిసారి లాక్ అనేది అడుగుతుంది. సో ఆ విధంగా మీరు యాప్ లాక్ చేసుకోవడానికి కూడా ఈ నాక్స్ క్లీనర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ క్లియరర్. సో ప్రతిసారి నోటిఫికేషన్స్ మనకు వస్తూనే ఉంటాయి. సో ఒకేసారి మనం అన్నీ క్లియర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ నాక్స్ క్లీనర్ యాప్లలో దొరుకుతాయి. సో ఇది మనము ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో నాక్స్ క్లీనర్ అని టైప్ చేశారనుకోండి మీకు ఒక యాప్ వస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. మనం ఓపెన్ చేయగానే ఒక బటన్ కనిపిస్తుంది, క్లీన్. అదొక్క బటన్ క్లిక్ చేస్తే చాలు జంక్ ఫైల్స్, క్యాచీ, ర్యామ్ బూస్ట్ లాంటివన్నీ కూడా చేస్తుంది. ఇంకోటి తెలుసు కదా మీకు, బోనస్గా యాప్ లాక్ కూడా ఫీచర్ కూడా ఉంది. మీ ఫోన్ స్పీడ్ పెంచుకోవాలనుకుంటే ఈ యాప్ ట్రై చేయండి. మీ ఫోన్ 10x ఫాస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ కోసం ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. ప్రజెంట్ మీరు ఏ అప్లికేషన్ దీనికోసం యూజ్ చేస్తున్నారా, మీ యాప్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.